దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. భారీ భద్రత నడుమ ఆయన్ను అధ్యక్ష భవనం నుంచి తరలించారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అల్లర్లు చోటు చేసుకున్నాయి. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనూహ్యంగా ఎమర్జెన్సీ ప్రకటించిన దక్షిణ కొరియా అధ్యక్షుడు యాన్ సుక్ యోల్ చిక్కుల్లో పడ్డారు. అభిశంసనకు గురైన యోల్ను పోలీసులు అరెస్టు చేశారు. మార్షల్ లా విధించి చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. పలుమార్లు సమన్లు జారీ చేసినా ఆయన స్పందించకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం అరెస్టు వారెంట్ జారీ చేయడంతో పోలీసులు యాక్షన్ చేపట్టారు. తెల్లవారుజామున వందల మంది దర్యాప్తు అధికారులు యోల్ను అరెస్టు చేసేందుకు అధ్యక్ష నివాసానికి చేరుకున్నారు. తొలుత అధ్యక్ష భద్రతా దళాలు దర్యాప్తు అధికారులను అడ్డుకున్నాయి. ప్రతిష్టంభన తరువాత అధ్యక్ష నివాసం లోపలికి వెళ్లిన ఆఫీసర్లు యాన్ సుక్ యోల్ ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం భారీ భద్రత నడుమ ఆయనను అక్కడి నుంచి తరలించారు. గతంలో యోల్ను అరెస్ట్ చేసేందుకు ఓసారి ప్రయత్నించగా పెద్ద ఎత్తున ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. దీంతో కట్టుదిట్టమైన భద్రత మధ్య యోల్ను అధ్యక్ష భవనం నుంచి తీసుకెళ్లిపోయారు. గతేడాది డిసెంబర్లో దక్షిణ కొరియా అధ్యక్షుడు ఎమర్జెన్సీ మార్షల్ లాను విధించారు. ప్రతిపక్షాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడమే దీనికి కారణమని వాదించారు. యోల్ చర్యలపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో మార్షల్ లాను ఉపసంహరించుకున్నారు. యాన్ సుక్ తన ప్రకటనను విరమించుకున్నా ప్రతిపక్షాలు మాత్రం వెనక్కి తగ్గలేదు. అధ్యక్ష పదవికి రాజీనామా చెయ్యాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. మార్షల్ లా అమలును వ్యతిరేకిస్తూ తీర్మానం తీసుకొచ్చాయి. పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. అనంతరం మార్షల్ లా అమలు చట్ట విరుద్ధమంటూ స్పీకర్ ప్రకటించారు. మార్షల్ లా ఉత్తర్వులు జారీ చేసి దేశాన్ని సంక్షోభంలోకి నెట్టినందుకు యోల్కు వ్యతిరేకంగా విపక్షాలు పార్లమెంట్లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాయి. తీర్మానానికి అనుకూలంగా 204 మంది ఓటేశారు. 85 మంది మాత్రమే వ్యతిరేకించారు. దీంతో దక్షిణ కొరియా అధ్యక్షుడు అభిశంసనకు గురయ్యారు. అధ్యక్ష అధికారాలను కోల్పోయారు.